హలో పీపుల్, వెరీ గుడ్ మార్నింగ్. మనలో చాలామందికి ఎన్నిసార్లు తిన్నా సరే బోర్ కొట్టని ఫుడ్ ఏదైనా ఉందంటే అది బిర్యానీ. అది ఏ బిర్యానీ అయినా అయి ఉండొచ్చు. సో, ఇవాళ నేను చికెన్ దమ్ బిర్యానీ చేయబోతున్నా. దానికి కావాల్సినవి అయితే 1 కేజీ చికెన్ తీసుకున్నా. చికెన్ నీట్‌గా క్లీన్ చేసిన తర్వాత దానిలో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, జీరా పౌడర్ అండ్ చికెన్ మసాలా అండ్ బిర్యానీ మసాలా వేసి బాగా కలుపుకున్నా. బాగా కలిపిన తర్వాత అందులోనే ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా మంచిగా తరిగింది అండ్ కర్డ్ 1 కప్ వేసి బాగా మిక్స్ చేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న 1 అవర్ పాటు. అలా చికెన్ మ్యారినేట్ చేసిన తర్వాత నేను ఒక 4 కప్పులు, మన రైస్ కుక్కర్ కప్ ఉంటుంది కదా, ఆ కప్పుతో 4 కప్పులు బాస్మతి రైస్ తీసి అవి కూడా నానబెట్టి పక్కన పెట్టుకున్నా. 1 అవర్ పాటు అలా పెట్టుకున్న తర్వాత 1 అవర్ అయిన తర్వాత చికెన్ బాగా మ్యారినేట్ అయిపోతుంది కదా, అప్పుడు ఒక పెద్ద బాండీ పెట్టుకొని ఆయిల్, ఘీ వేసుకోవాలి. సమపాలుల్లో వేసుకోవాలి. వేసుకొని చికెన్ అంతా అందులో వేసి కొంచెం ఒక 5-6 మినిట్స్ అటు ఇటుగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత మనం ఆల్రెడీ పక్కన చికెన్ పెట్టకముందే ఒక కడాయితో వాటర్ పెట్టుకొని ఆ వాటర్‌లోని బాస్మతి రైస్ 70% వరకు కుక్ అయ్యేలాగా పెట్టుకోవాలి. అందులోనే మనం స్పైసెస్ అన్నీ వేసుకోవాలి అండ్ కొత్తిమీర, పుదీనా తరుగు కూడా వేసుకోవాలి. వేసుకొని 70% కుక్ అయిన రైస్‌ని చికెన్ మీద మంచిగా పరుచుకున్నట్టు వేసుకోవాలి. వేసుకొని మంచి సిల్వర్ ఫాయిల్‌తో దమ్ పెట్టేసి 20 మినిట్స్ పాటు దమ్ వదిలేయాలన్నమాట. స్టవ్ మాత్రం లో ఫ్లేమ్‌లో ఉండాలండోయ్, లేదంటే చికెన్ అడుగంటుంది. అయితే బాగోదు కదా అలా అయితే. అలా పెట్టుకొని 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ దాన్ని అలా వదిలేసి తర్వాత వేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసేయండి.